నా పేరు మల్లిపూడి నెహ్రూ నాయుడు. నేను సర్వీస్ కమిషన్ సెలక్షన్ అయ్యి నేను సెక్రటేరియట్లో టెన్త్ క్లాస్ సి సెక్షన్లో చదివాను 1982 బ్రాంచ్ స్కూల్ 8th to 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వైఎన్ కాలేజ్. నేను గ్రూప్ టూ సెలక్షన్ అయ్యి సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ గవర్నమెంట్ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్. మా మిస్సెస్ పేరు వాణి, తను హౌస్ వైఫ్. మాకు ఒక పాప బీటెక్ చదువుతుంది, బీటెక్ అయిపోయింది, ఢిల్లీలో జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము ఉండేది మెయిన్ బట్టి మధు గారు కూడా హలో, నాది నర్సాపురం. నేను ఆర్టీఐ ఏజెంట్ చేస్తున్నాను. మా మిస్సెస్ హౌస్ వైఫ్ వెంకటపాలెం దేవి. నాకు బాబు బిఎస్సి కంప్లీట్ చేశాడు, పేరు ధర్మేష్. పాప వాత్సల్య, బీటెక్ 4th ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రత్న శ్రీనివాస్ రాయప్రోలు. నేను 82లో 10th క్లాస్ సి సెక్షన్, 87 వరకు ఇక్కడే ఉన్నాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉన్నాము. తర్వాత డిగ్రీ సిఆర్ఆర్ కాలేజ్ ఏలూరులో చేశాను. నేను కూడా వెంకటలక్ష్మి ఎక్కడ ఉంది, నేను కూడా బైపీసీ చదివాను. నేను కూడా బైపీసీ బైపీసీ అంతే కదా. ఇందాక నాతో ఎవరు లేరని అన్నావు కదా, నేను చదివాను కదా. మరి నేను ఇంగ్లీష్ మీడియం. తెలుగా నువ్వు? అందుకే నా వైఫ్ సావిత్రి, హౌస్ వైఫ్. నాకు ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది, బెంగళూరులో జాబ్ చేస్తాను, యాక్సెంచర్ టెక్నాలజీస్లో జాబ్ చేస్తాను. ఇక్కడ నేను ఉండేది కేపీహెచ్పీ కాలనీ, హైదరాబాద్. ఫస్ట్ క్లాస్ నుంచి బిఎస్సి వరకు నర్సాపురం టైలర్ హై స్కూల్ మెయిన్ బ్రాంచ్, తర్వాత వైఎన్ కాలేజ్. బిఎస్సి తర్వాత నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మా నాన్నగారు కూడా కాలేజీలో మా నాన్నగారు నర్సాపురం వైఎన్ కాలేజీలో జువాలజీ లెక్చరర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా చేసి రిటైర్ అయ్యారు. పిల్లలు ఎంతమంది? వేరే బోర్డు చెప్పట్లేదు. నేను పసుపు చేరావుడు మాట్లాడినా ఆవిడ మాట్లాడినాడు. నేను డి సెక్షన్ హైదరాబాద్లోనే ఉంటున్నాను. మాకు ఇద్దరు కేసుల్లో ఉన్నాం. నా పేరు లీనా అండి, శేషవాణి అంటారు. నేను టైలర్ స్కూల్లోనే చదువుకున్నాను, కాలేజీలో కూడా బయట కాలేజీలోనే చదివాను. డిగ్రీ ఇక్కడ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యండి. ఇద్దరు అబ్బాయిలు, బాబు యూఎస్లో ఉన్నారు, ఇంకా బాబు ఎంబీఏ చదువుతున్నాను. ఇక్కడ అప్లై చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. వాళ్ళు నలుగురు మాట్లాడలేదు. నా పేరు వాణి, నేను ఎర్రాపేట వాణి. నేను హై స్కూల్లోను, కాలేజీలోను, వైఎన్ కాలేజీలోను చదివాను. మాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. అబ్బాయి రవితేజ, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మాట్లాడేవాడు బాగానే మాట్లాడారు. మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఉన్నారు మాట్లాడు, ఇంకా మానేసారా? అందరూ అయిందా? మిత్రులు అందరూ మిత్రులే. వెరీ గుడ్. గ్రీన్ షర్ట్ వాళ్ళు గ్రీన్ ఫండ్ మాట్లాడదా? అక్కడ మాట్లాడు.
చరణ్ గమని డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు చేయమని అమ్మా బ్లూటూత్ ఆన్ చేయాలి చెప్తాను మాట పురుష బంధువు వారిని జడలు సోడా పట్టి కళ్ళద్దాలతో మహిళామణులు వాడు వీడేనా వీడు వాడేనా ఆమె ఈమెనా ఈమె ఆమెనా గుర్తింపుల గుబాళింపు పలకరింపులు షేక్ హ్యాండ్లు పరామర్శలు తాతలుగా మారిన అలనాటి అబ్బాయిలు అమ్మమ్మలు నానమ్మలుగా మారిన అమ్మాయిలు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కవర్ చేస్తూ చెంగు చెంగున అలనాటి గింజల స్థానంలో జాగ్రత్తగా అడుగులేస్తూ చేరారంతా ఒక చోటికి అలనాటి అల్లరులు కొట్లాటలు ఆటలు పాటలు సరదా సన్నివేశాలు క్లాస్ రూమ్ సంగతులు కలయి తిరుగుతూ నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ గుర్తించలేని మార్పు కోల్పోయిన వ్యధ ఎన్నెన్నో జ్ఞాపకాలతో మరెన్నో మార్పుల వాస్తవాలు బ్రతుకు పండించుకున్న వారు కొందరు అయితే పోగొట్టుకున్న వారు కొందరు అందరి మోములను చెరగని చిరునవ్వు నాటి నేటి విద్యార్థి ఏదో సాధిస్తాడనుకున్నవాడు బడుగు జీవుల సంసార సాగరాన్ని ఈదుతూ అలసిపోగా ఎందుకు పనికిరాడన్నాడు అనుకున్నవాడు గొప్పవాడే కనుల ముందు అరే ఒరే మామ బావ నాటి పిలుపులు ఆప్యాయతల స్థానాల్లో సారు గాలు మర్యాదల మార్పులు ఏమైతే నేను సుఖదుఖాల కలపోత జ్ఞాపకాల దంతర్లు వెతుకులాట చేరుకున్నావా జాగ్రత్త చరవాణి హెచ్చరికల మోత తెలియకుండానే కరిగిపోయిన కాలం బాధాత్ర తప్త హృదయాలతో అడ్డుపడే కన్నీటి పర్ల మస్క చూపుల తడిలో వీడ్కోలు తీసుకునే సమయం మరలా కలిసే మరో రోజుకు అందరూ కలవాలనే ఆశతో కాలగమనంలో ఎందరో చదువులు ముగించి వెళ్ళే వారికి వీడ్కోలు వచ్చేవారికి స్వాగతాలు ఆశీర్వదిస్తూ మరో కలయిక కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మాటల్లో ఒక్క అక్షరం కూడా నా సొంతం కాదు, ఎవడో కవి రాసింది. వాడు పాటలా రాశాడు, నేను మాటలా చెప్తాను. ఇచ్చేంటే నేను పాట పాడితే మీరు ఎవరు ఇక్కడ ఉండలేరు. ఈ జాగ్రత్త తీసుకుందామని వాడి పాటని నేను ఒక మాటలా మాట్లాడతాను. చివరికి అర్థం మీకు ఏమైనా అపార్థం మాత్రం నామే చేసుకోకండి. ఇచ్చేదంటే ఈ అర్థమైన వాక్యాల్లో ఏ ఒక అక్షరం నా సొంతం కాదు. మీకు ఏదైనా కోపం వస్తే అది ఆ కవికే ఇవ్వండి, నాకు మాత్రం ఇవ్వకండి. ఆయన ఏం చెప్తాడంటే నీ ద్వారా ఇస్తాం. అయ్యా నమస్కారం. ఆ కవి ఏం చెప్తాడంటే చదువుల్లో ఆడవాళ్ళకే ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఎందుకురా అంటే ఈ ఆడపిల్లలు మగాళ్ళని చదివిస్తే కదరా అని అంటాడు. పాపం ఎంత దారుణమైన పరిస్థితి మగవాడిది. పోనీ ఆటపాటల్లో ఏమన్నా మగవాడికి ఫస్ట్ ప్లేస్ వస్తుందా అంటే లేదు, ఆటపాటల్లో కూడా మగవాడికి ఫస్ట్ ప్లేస్ రావట్లేదు. ఎందుకురా అంటే ఆడాళ్ళు ఆడించే ఆటల్లో మగాడి జీవితం వృధా అయిపోతుంది. ఎంత బాధాకర విషయం అండి. ఆ తర్వాత పోనీ వీళ్ళకి సన్మానాలు బాగా జరుగుతాయంటే అందంగా ఉన్నటువంటి అమ్మాయిలకి బంగారు కిరీటాలు పెడతారు. ఈ అందమైన అమ్మాయిలు చూసిన మగాడికి మాసిన గడ్డాలు చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు తప్ప ఇంకేమీ మిగిలినట్లేదు అన్న. అంటే ఎటు చూసినా ఆయన ఇచ్చిన ట్యాగ్లైన్ ఏంటంటే బాయ్స్ జెంట్స్ మగవాళ్ళు మనవాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. ఆడాళ్ళు మహాముదురులు, మగవాళ్ళు మావి చిగురులు. చెప్పండి బాయ్స్ అందరూ. ఆడాళ్ళు మహాముదురులు, మగవాళ్ళు మావి చిగురులు. ఎంతసేపు ఈ మాట్లాడుతున్నానంటే ఆడపిల్లల కోసం సన్యాసమైన మగాడు ఉన్నాడు, కానీ మగాడి కోసం కాషాయం కట్టిన అమ్మాయి ఉందా? లేదు. ఆడపిల్లల కోసం పిచ్చాడైన మగాడు ఉన్నారు, కానీ మగవాళ్ళ కోసం పిచ్చాడైన అమ్మాయిలు ఉంటారా? లేదు. ఎక్కడ కాబట్టి
మరి ట్యాగ్లైన్ ఇంకోటి అమ్మాయిలు మగవాళ్ళ కోసం చెప్తారా వినండి. మగవాళ్ళు మంచి మనుషులు, ఆడాళ్ళు మంచి మనుషులు. చెప్పండి ఒకసారి. అమ్మ అమ్మ సాయంత్రం ఇంటికి వెళ్తే బస్సు ఆలోచించుకో ముందే చెప్తున్నా ఇందులో ఏ అక్షరం రాదు కదా, నా సొంతం కాదు. పద్మజ అలా తీసుకోవట్లేదు మీరే ఒక విషయం మాత్రం చెప్పాలనిపించింది. పాడమంటున్నావు నువ్వేం నీ వెనకాల ఆడవాళ్ళు లేరు, మా వెనకాల ఆడవాళ్ళు ఉన్నారు. అదే అందుకే చెప్తున్నాను రా. అదే అదే అందుకోసమే అంటున్నాను. ఒక్క విషయం మాత్రం ఇస్తామండి. పైకి వస్తాను అంతవరకు తీసుకుంటాం. అంతే కదా. థ్యాంక్ యూ. మనం కొట్టాలి. ఓకే వదిలి తీసుకొస్తే బాగుంటుంది అన్నయ్య. మేము బయలుదేరుతామండి. మీరు అనవసరంగా మీ గొయ్య మీరు తవ్వుకున్నారా ఇంటికి చెప్తా. నేను కూడా నేను కాను ఎవరు కాలేజ్ చేసి పంపించేసారు. అన్నీ ఇట్లా వైరాగ్యం ఏంటి మీ దగ్గర నుంచి స్టార్ట్ వైరాగ్యం. ఆయన ఒకటి పడుతుంది మీరు ఒకటి చెప్పారు. నీ దగ్గర దయా పర్లేదు పర్లేదు అక్కయ్య ఇంట్లో వాళ్ళ అమ్మాయి పుట్టింది 1 year 9 నెలల పాప అప్పుడు వచ్చాం ఫస్ట్ టైం. ఇప్పుడు కలుస్తున్నాం మళ్ళీ 17 ఏళ్ళు అయితే. ఒక పాప నేను పెళ్ళికి విజయవాడ వచ్చాను. ఓకే సత్యనారాయణ జరిగిందంట మాట. రికార్డింగ్ చేస్తూ ఆపాను.